హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్ పారామిలిటరీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మ్యాటర్లోకి వెళ్తే గైస్, మన అందరికీ తెలుసు మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 26 జూన్ 2025 నుండి 24 జూలై 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఇందులో భాగంగా మెయిన్ డేట్స్ చెప్తే చూడండి. ఆన్లైన్ పేమెంట్ 25th జూలై వరకు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇన్ కేస్ మనం అప్లై చేసే టైంలో ఏదైనా కరెక్షన్స్ లైక్ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ చేసుకోవడానికి జూలై 29 నుండి 31st వరకు మనకి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తారో 1-2 సార్లు ఈచ్ స్పెల్లింగ్ కానీ, డేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఇవన్నీ స్టేట్ కానీ, డిస్టిక్ కానీ, మండల్ కానీ, ఇలాంటివన్నీ చాలా 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వరకు వెయిట్ చేయాలంటే కష్టం, మళ్ళీ పేమెంట్ తీసుకుంటుంది కాబట్టి. సో ఏదున్నా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయ్యేటట్టు చూడండి. సో ఇందులో భాగంగా మనకి పే స్కేల్ చూసుకుంటే 7th పే కమిషన్లో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 7th పే కమిషన్లో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనం సౌత్ రీజియన్కి సెంటర్స్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సౌత్ రీజియన్ ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఈ స్టేట్స్ వారికి మనం సెంటర్స్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, త్రిచురపల్లి, తిరునవెల్లి, వేలూరు, కృష్ణగిరి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. సో మరి తెలంగాణ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పెట్టుకోండి. నియర్ బై ఏది ఉంటే అది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, వేలూరు. సో ఇలా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి చూసి పెట్టుకోండి. సో ఇందులో భాగంగా మనం ఒకసారి సిలబస్ అనాలిసిస్ వీడియో కూడా మన ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఒకసారి సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 60 మార్క్స్ అనమాట. 60 మార్క్స్. రీజనింగ్ నుండి కూడా 20 మార్క్స్, 20 క్వశ్చన్స్ వస్తాయి ఇంటూ 3. ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్. సో 60 కాబట్టి మనకి సెక్షన్ 1 చూసుకుంటే 45 మినిట్స్ టైం. సెక్షన్ 1 45 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. 40 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ 2 చూసుకుంటే సెక్షన్ 2లో ఏమేమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఈ 2 సెక్షన్స్ కలిపి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 ఇంటూ 3 150 మార్క్స్కి ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది కాబట్టి సో మనకు క్వశ్చన్స్ టోటల్ చూసుకుంటే మనకి 90 క్వశ్చన్స్ ఇంటూ 3 270 మార్క్స్ రావడం, 270 మార్క్స్ టోటల్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని
మంచిగా గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఆల్మోస్ట్ 75% 80% నోటిఫికేషన్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇందులో భాగంగా మెయిన్ ఎవరైతే అభ్యర్థులు ఎంటీఎస్ హవల్దార్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. 1.1600 మీటర్స్ 15 మినిట్స్ వాకింగ్ చేయాలి. అండ్ ఫీమేల్ చూసుకుంటే 1 km 20 మినిట్స్లో వాకింగ్ చేయాలి. సో ఇందులో భాగంగా బ్రీఫ్గా చెప్తున్నాను. అర్థమెటిక్ నుండి మనకి చూసుకుంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్, రిలేషన్షిప్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, డిస్కౌంట్, లాస్ అండ్ ప్రాఫిట్, డిస్టెన్స్, జామెట్రీ ఇవన్నీ రావడం జరుగుతుంది. రీజనింగ్ సిలబస్ మనకు తెలిసిందే. జనరల్ అవేర్నెస్ కొంచెం చూసుకోవాలి. సోషల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అప్ టు 10th క్లాస్. సో జీకేలో స్కోర్ చేయాలనుకుంటే బెస్ట్ ఎన్సీఆర్టీ 6th to 10th వరకు ఎన్సీఆర్టీ కవర్ చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో చూసుకుంటే కామన్గానే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అడుగుతారు, మరీ అంత హార్డ్ ఏం అడగడు కాబట్టి ఇంగ్లీషు కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఇది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి నో అనమాట. అంటే నో ఫీ పేమెంట్, వాళ్ళకి అమౌంట్ లేదు. ఓన్లీ ఓబీసీ యూఆర్ వాళ్ళకి 100 రూపీస్ పేమెంట్ చేసుకోవడానికి అమౌంట్ పెట్టారు. సో ఎలాగో మనము ఈ నోటిఫికేషన్ కోసం ఎవరెవరు ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఈ ఎగ్జామ్ అనేది ఈజీగానే ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేస్తే క్లియర్ అయిపోద్ది కాబట్టి సో టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మన దగ్గర సిలబస్ అనాలిసిస్ వీడియో, పేపర్ ప్యాటర్న్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది 1 month బ్యాక్. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా వీడియో పెట్టుకొని చూడండి. ఈ వీడియో పెట్టుకొని చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఏంటి అనేసి. సో ఇది గైస్, మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో మై ఛానల్ టార్గెట్ CISF 2025.